మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్, అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ వెన్ ఐ మేడ్ ఆనంద్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ ఇది అందరూ దే డోంట్ నో వాట్ హ్యాపెండ్, జస్ట్ ఒక సినిమా తీసాము, ఈ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అని. దెన్ ఐ సెడ్ ఈ సినిమా చూసి సరస్వతి మే నాట్ జంప్ ఇన్ జాయ్ బట్ షీ won't feel sorry about it ani, that I didn't do any mistakes ani. Then 25 years tarvata I thought what should I say ante now this movie she'll be really proud and ala anpichindi endukante this kind of this kind of story it won't happen ante I'm not saying it with arrogance or pride but it won't come across because naake edo divine edo something కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది. కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పటం. అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ బికాస్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ అది రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్డ్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది.